అందరికీ నమస్కారం అండి. మనిషి ఆయుష్ 100 ఏళ్ళు అని చెప్తారు కదా. 100 ఏళ్ల ఆయుష్ ఎలా వచ్చింది మనిషికి అంటే మనిషి యొక్క ఆయుష్ చరిత్రని ఇప్పుడు మనం తెలుసుకుందాం. భగవంతుడు భూమి మీద జీవరాశిని సృష్టించే ముందుగా 4 జీవరాశులను సృష్టించాడట. ఈ 4 జీవరాశులు భూమి మీద మనుగడ చక్కగా సాగిస్తే మిగతా జీవుల్ని సృష్టించవచ్చు అనుకున్నాడంట. మనిషి జాతిని, పశువుల జాతిని, కుక్క జాతిని, కోతి జాతిని ముందుగా సృష్టించాడు. అంటే ఒక్కొక్క జాతిని సృష్టించాడట. మీకు 40 ఏండ్ల ఆయుష్. మీరు ముందుగా భూమి మీదకి వెళ్ళి 6 నెలల కాలం జీవించండి. మీకు భూమి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఆ తర్వాత ఒకరోజు మీరు దేవలోకం రావడానికి అవకాశం ఇస్తాను. అప్పుడు వచ్చి ఎలా ఉందో, మంచిగా ఉంటే మంచిగా ఉందని, మంచిగా లేకుంటే మంచిగా లేదని, ఏమైనా మార్పు చేర్పులు ఉంటే చేసుకుందాం, అలా అవకాశం మీకు ఇస్తున్నాను అని చెప్పి ఏమేమి ఆహారం తినాలో, ఎవరెవరు ఎలాంటి పనులు చేయాలో అన్ని చెప్పి ఆ ప్రకారంగానే వారికి శక్తియుక్తుల్ని ఇచ్చి భూమి మీదకి పంపించాడట. ఇప్పుడు మనిషికి కాస్త మేధస్సు, శక్తి, 2 చేతులు, కాళ్ళు, ఏమేం పనులు చేయాలో చెప్పడం. మళ్ళా ఎద్దుంది కదా, 4 కాళ్ళు, అంటే బలమైనటువంటి శరీరాన్ని, శక్తిని ఇవ్వడం, బరువు మోయడానికి, దున్నడానికి, గడ్డి తిని నీళ్ళు తాగాలని చెప్పడం. అట్లా కోతికి